హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 3 రోజుల వరకు ఏపీలో ప్రజలందరూ అయితే జాగ్రత్తగా అయితే ఉండాలండి. ప్రమాదం అయితే వచ్చింది. అలాగే మనకు ఏదైనా పని ఉంటే మీకు బయటకు వెళ్ళండి. లేదంటే గనక ఇళ్లలోనే అయితే ఉండాలి. అయితే ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి, ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మనకు ఈరోజు శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించారు. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత క్రమంగా పెరగబోతుందని, ముఖ్యంగా జూలై 4వ తేదీ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, ఆ తర్వాత జూలై 5వ తేదీ నుండి కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైనటువంటి వానలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. ఇక ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని కేంద్రీకృతమయ్యే ఈ అల్పపీడనం ద్రోణి ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాజస్థాన్ వైపు పయనించే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు అల్పపీడనంతో సంబంధం లేకుండా నైరుతి ఋతుపవనాల కదలిక మరియు స్థానిక వాతావరణ మార్పుల కారణంగా ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాల్లోని శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యము పరిసర ప్రాంతాలలో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పోలవరం ఏజెన్సీస్ పరివాహక ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఆయా జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది ఈరోజు. దీని కారణంగా మనకు 3 రోజులు, ఈ రోజు నుండి 3 రోజుల వరకు మనకు వర్షాలు అయితే ఒక్కొక్క ప్లేసెస్లో ఏంటంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. అలాగే మనకు ఎవరైతే గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళు స్తంభాల కింద కానివ్వచ్చు, హోల్డింగ్స్ కింద, అలాగే చెట్ల కింద నిలబడకూడదు. జాగ్రత్తగా ఉండండి, సురక్షిత ప్రాంతాల్లో అయితే ఉండండి. అలాగే వర్షం పడేటప్పుడు ఏంటంటే మనకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.